హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. మరి ఇప్పటి వరకు కూడా పెంచట్లేదు అనేసి అడగడం జరుగుతుంది. చాలామందైతే అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కండి. ఇక పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు రూ. 4,000 వేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వేస్తారండి. ఇప్పుడైతే వెరిఫికేషన్ అయితే చేస్తున్నారు కాబట్టి లేట్ అయిందని చెప్పడం జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా లేట్ అయింది. ఇప్పుడు 1000 కోట్ల బదులు అదనంగా 2,000 కోట్లు కూడా ఖర్చు అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా పెన్షన్‌లు వచ్చే వారికి మాత్రము ఇవ్వడం జరుగుతుంది. అలాగే కట్ అయిన వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికైతే ఇప్పుడు రద్దు చేస్తున్నారండి. ఆధార్ కార్డ్ ఫేకే ఉంది. రేషన్ కార్డ్ ఫేకే ఉంది. సదరం కూడా ఫేకే ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగం చేసే పిల్లల తల్లిదండ్రులకు కూడా రద్దు చేస్తున్నారు. అలాగే 4 వీలర్ డబుల్ పెన్షన్స్ వచ్చిన వారికి, అలాగే బిల్డింగ్స్ ఉన్న వారికి, ఇలా ఉన్న వారికి అందరికి కూడా రద్దు చేయడం జరిగింది. రైతు భరోసా డబ్బులు తీసుకున్న వారికి కూడా రద్దు చేస్తామని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి 3 ఎకరాల పంట పొలం ఉన్న, 7 ఎకరాల బీడు భూమి ఉన్నా కూడా రద్దు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇంకో అప్డేట్‌లో మేమైతే ఎప్పుడు వేస్తారో చెప్తాను. థాంక్స్.